హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. మహేష్ బాబుని తన ఫ్యాన్స్ ని చావు దెబ్బ కొట్టిన 2026 ఇరుముడి ఆట మొదలుపెట్టిన రవితేజ పెద్ద నైజం బుకింగ్స్ ఎప్పుడు. వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటి వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టాపేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. పెద్ద సినిమా ట్రైలర్ ఎంతలా డ్యామేజ్ చేసిందో తెలిసిందే. అయితే రిలీజ్ ట్రైలర్ అనేది ఉండదని చెప్పి డైరెక్టర్ ఎప్పటి నుంచో చెప్తూ రాగా, ప్రొడ్యూసర్స్ అయితే రిలీజ్ ట్రైలర్ కావాలి అని గట్టిగా చెప్పడంతో ఇప్పటికే ఒకదాన్ని రెడీ చేశారు. అండ్ 2 days లో అదైతే రాబోతుంది. చూడాలి దీనివల్ల ఏమైనా హైప్ క్రియేట్ అవుతుందో లేదో. నిఖిల్ బర్త్డే సందర్భంగా స్వయంభూ నుంచి ఒక వీడియో ఈ రోజు రిలీజ్ అవ్వాల్సి ఉంది. బట్ ఈ వీడియో చేసే టైంకి అయితే బయటికి రాలేదు. ప్రమోషనల్ కంటెంట్ ఏమొస్తుందో ఎవరికి తెలియట్లేదు. సినిమా ఎప్పుడు రిలీజో కూడా ఎవరికి తెలియదు. అసలే హిట్ వచ్చి నిఖిల్ కి 4 years అయిపోయింది. ఈ సినిమా రిజల్ట్ కాస్త అటు ఇటు అయినా కూడా నెక్స్ట్ అయితే పెద్ద బడ్జెట్ పెట్టడానికి ఎవరు ముందుకు రారు. ఇరుముడి సినిమా రవితేజ ప్రీవియస్ సినిమాలా కాకుండా కాస్త డిఫరెంట్ ప్రమోషన్స్ తోనే రాబోతుంది. అండ్ మూవీ టీం అయితే చాలా కేర్ తీసుకోబోతున్నారు. ఇక ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్స్ ని ఒక గ్లిమ్స్ తో స్టార్ట్ చేయబోతుంది మూవీ టీం. జూన్ 3న ఒక గ్లిమ్స్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఇదైతే సర్ప్రైజ్ చేసేలానే ఉంటుందని టాక్. ఒకవేళ రీమేక్ అయితే మాత్రం ఈ సినిమా కూడా కాస్త డేంజర్ బెల్ మోగినట్టే. ఎన్బికే 111 సినిమాలో విలన్ ఎవరు అని చెప్పి చాలా మంది ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉండగా ఫైనల్లీ విలన్ అయితే లాక్ అయ్యాడు. మంచు మనోజ్ ప్రజెంట్ విలన్ గా మంచి స్టాండర్డ్స్ క్రియేట్ చేయగా గతంలో వేల కాంబినేషన్ లో వచ్చిన ఊ కొడతారా ఉలిక్కి పడతారా ఫిలిం భయంకరమైన ఫ్లాప్ అయింది. బట్ ఇప్పుడు మనోజ్ కి బాలకృష్ణ గారికి ఉన్న ఇమేజ్ వేరు. ఖచ్చితంగా ఈసారి మాత్రం కాంబినేషన్ వర్కౌట్ అయ్యేలానే కనిపిస్తుంది. 2026 అనేది మహేష్ బాబుకి ఆయన ఫ్యాన్స్ కి అసలు కలిసి రాలేదు. ఏ సినిమా రీ రిలీజ్ చేస్తే అది ఫ్లాప్ అవుతూనే వస్తుంది. ఇప్పటికే ఇయర్ స్టార్టింగ్ లో అతడు సినిమాని సెకండ్ టైం రీ రిలీజ్ చేస్తే అది కాస్త ఫ్లాప్ అయి కూర్చుంది. ఇక తర్వాత అతిథి సినిమాని రీ రిలీజ్ చేస్తే ₹1 కోట్ల గ్రాస్తోనే ఎండ్ అవుతూ దారుణమైన ఫ్లాప్ అయింది. నార్త్ అమెరికాలో $6,600 మాత్రమే కలెక్ట్ చేస్తూ పెట్టిన ఖర్చులు కాకుండా డెఫిసిట్లు తీసుకొచ్చింది ఈ సినిమా. ఇక నిన్న రీ రిలీజ్ అయిన 1 కొన్ని సినిమా కూడా ఈజీగా 5 కోట్లు 10 కోట్లు పెట్టే పొటెన్షియల్ ఉన్న సినిమా అని ఫ్యాన్స్ అంతా నమ్మారు. బట్ చావు దెబ్బ కొడుతూ ఈ సినిమా కూడా 1 కోటి మార్క్ ని ఫస్టే అందుకోలేదు. నైజంలో 50 లక్షల మార్క్ ని టచ్ చేయలేకపోయినా ఈ సినిమా వాల్వేడిగా 75 లక్షల మార్క్ మాత్రమే అందుకుంది. అండ్ మహేష్ బాబు సినిమా రీ రిలీజ్ అవుతుందంటే ఖచ్చితంగా ఒక 1 week అయినా ఆడుతుంది. బట్ ఈ సినిమాలన్నీ ఒక్కరోజు రన్తోనే కంప్లీట్ అయిపోయాయి. డే 2 నుంచి బుకింగ్స్ ఎలాగూ లేవు కాబట్టి ఈ సినిమా కూడా 1 కోటిలోపు గ్రాస్తోనే ఎండ్ కానుంది. ఇదైతే మహేష్ బాబు ఫ్యాన్స్ కి సాడ్ థింగ్. ఇక ఇదే ఇయర్లో పోకిరి దూకుడు సినిమాలు కూడా రీ రిలీజ్ అవుతున్నాయి. చూడాలి అవి ఎలా క్లిక్ అవుతాయో. ఇక ఆంధ్రలో దుమ్ము తులిపిస్తున్న పెద్ద ఫిలిం. తెలంగాణ బుకింగ్స్ ఇప్పుడని చాలా మంది ఎప్పటి నుంచో అడుగుతున్నారు అండ్ వెయిట్ చేస్తున్నారు కూడా. ఎక్కడ మూవీని డిస్ట్రిబ్యూట్ చేసింది మైత్రి వాళ్ళు. అయితే వాళ్ళైతే ఒక డిసిషన్ కి వచ్చారు. రేపటికల్లా టికెట్ ప్రైజెస్ ఏంటి, ఎన్ని షోలు ఉంటాయనేది మొత్తం కన్ఫర్మ్ కానున్నాయి. ఒకవేళ కన్ఫర్మ్ కాకపోయినా కూడా నార్మల్ టికెట్ ప్రైజెస్ తో రిలీజ్ చేయడానికి రెడీ అయిపోయారు. ఒకవేళ నార్మల్ టికెట్ ప్రైజెస్ తో సింగిల్ స్క్రీన్ మల్టీప్లెక్స్ లో సినిమా రిలీజ్ అయింది అంటే నాన్ రిటర్న్ అడ్వాన్స్ బేసిస్ పైన ఏదైతే ఉందో అందులో 10 కోట్లయితే మార్చబోతున్నారు. సినిమా బాగా రన్ అయిందంటే పర్వాలేదు, బట్ రన్ అవ్వలేదంటే ఈ నష్టం అంతా ప్రొడ్యూసర్ పైనే పడుతుంది. సో మోస్ట్లీ రేపైతే నైజంలో బుకింగ్స్ ఓపెన్ కావచ్చు. అయితే మోస్ట్లీ 5 షోసే పడబోతున్నాయి. మార్నింగ్ 8 AM షోస్ తోనే నైజంలో రిలీజ్ కాబోతుంది ఈ సినిమా. రేపు ఒక్కరోజు ఆగితే క్లారిటీ వచ్చేస్తుంది. సో గైస్, దట్ వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. టాక్ వస్తే పెద్ద డే 1 to ఫుల్ రన్ ఎంత నెంబర్ పడుతుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.